ఫేక్ ఓఆర్ఎస్ ని ఇండియాలో బ్యాన్ చేశారు. ఒక హైదరాబాద్ డాక్టర్ 8 ఇయర్స్ నుంచి ఫైట్ చేసి ఫేక్ ఓఆర్ఎస్ బ్రాండ్స్ ని ఇండియా నుంచి బ్యాన్ చేయించారు. చిన్న పిల్లలకి లేదా మనకే డీహైడ్రేషన్ వస్తే, బాడీలో ఎనర్జీ లేనట్టు అనిపిస్తే ఓఆర్ఎస్ తాగుతాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లో ఉన్న చాలా కంపెనీస్ ఫేక్ ఓఆర్ఎస్ ని అమ్ముతున్నారు. దానివల్ల హెల్త్ పాడవుతుంది. వీటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది. ఒక ఓఆర్ఎస్ లో WHO స్టేట్మెంట్ ప్రకారం 13 గ్రామ్స్ షుగర్ ఉండాలి. కానీ ఈ ఫేక్ బ్రాండ్స్ 120 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసి అమ్ముతున్నారు. అంత పర్సెంటేజ్ షుగర్ ఉంటే ఇన్సులిన్ లెవెల్ స్పైక్ అయ్యి హెల్త్ పాడవుతుంది. ఈ ప్రాబ్లమ్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఒక హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు. 8 ఇయర్స్ నుంచి ఈ ఓఆర్ఎస్ గురించి ఫైట్ చేస్తున్నారు, మన హెల్త్ పాడవద్దని. కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఫైల్ చేశారు. FSSAI కి ఎన్నో లెటర్స్ రాశారు. అన్ని రకాల హర్డల్స్ ని ఫేస్ చేశారు ఓఆర్ఎస్ వల్ల ప్రాబ్లం అవ్వద్దని. ఫైనల్లీ October 14, 2025 FSSAI ఒక పవర్ఫుల్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఏదైనా కంపెనీలో ఓఆర్ఎస్ ని వాడాలంటే, ఓఆర్ఎస్ అని బ్రాండ్ చేసి దాన్ని సెల్ చేయాలంటే WHO ఫార్ములా ఉండాలి. WHO లేనిది అమ్మొద్దు. WHO ఫార్ములా ఉందని ఎలా తెలుసుకోవాలంటే ఇది చూడండి. సోడియం క్లోరైడ్ 2.6 గ్రామ్స్ ఉండాలి. గ్లూకోజ్ 13.5 గ్రామ్స్ ఉండాలి. పొటాషియం క్లోరైడ్ 1.5 గ్రామ్స్ ఉండాలి. ట్రీసోడియం సిట్రేట్ డీహైడ్రేట్ 2.9 గ్రామ్స్ ఉండాలి. ఇవి ఉన్న ఓఆర్ఎస్ మాత్రమే కొనుక్కోవాలి. హూ ఫార్ములా అని రాసుంటుంది, ఓఆర్ఎస్ బేస్డ్ ఆన్ హూ ఫార్ములా అని. సో నెక్స్ట్ టైం ఓఆర్ఎస్ ని కొనేటప్పుడు HWO లేబుల్ ఉందా లేదా చెక్ చేయండి. ఫేక్ ఓఆర్ఎస్ ని యూజ్ చేస్తే హైడ్రేషన్ అవ్వదు, బాడీకి హామ్ అవుతుంది. డాక్టర్ శివరంజని గారు ప్రూవ్ చేశారు. ఒక వర్డ్, ఒక వాయిస్ లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతుందని ఫేక్ ఓఆర్ఎస్ నుంచి. ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిఖిత్ టైమ్ క్యాప్సూల్ ని ఫాలో అయిపోండి.